నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు కృష్ణరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే అమరావతి మహిళల పైన అసభ్యకరమైన పదజాలు మాట్లాడారో ఒక అవును. ప్రముఖ ఛానల్ డిబేట్ లో, సో ఆ అవును. విధంగా కృష్ణరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే కృష్ణరాజు అరెస్ట్ వెనక ఒక కుట్ర ఉంది, కావాలని ఆయన టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. కృష్ణరాజు ప్రూఫ్లు చూపించినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేస్తున్నారని వీళ్ళందరూ అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? అవును. ఇది కృష్ణ కృష్ణరాజు గారి అరెస్ట్ వెనుక కుట్ర కాదు. కేఎస్ఆర్ కృష్ణరాజు ఇద్దరు తాలూకు ఆ డిబేట్ వెనుక, ఆ విశ్లేషణ వెనుక కుట్ర ఉంది. దట్ ఈస్ ప్యూర్లీ నథింగ్ బట్ స్క్రిప్టెడ్ డ్రామా. ఓకే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని, అమరావతిని అభాసపాలు చేయడం, అమరావతి అంటే వేసులు గుర్తుకొచ్చేలాగా ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళ తాలూకు దరిద్రపు ఆలోచన. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఏ కేసీఆర్ తక్కువవాడా? మరి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉండేవాడు లక్ష్మీపార్వతికి ఎందుకు అంత సపోర్ట్ చేశాడు? ఆల్మోస్ట్ వాళ్ళు కరిచినంత పని చేశాడు. అదే ఉద్రేకం, అదే ఉద్వేగం మరి ఇక్కడ అమరావతి రాజధానిలో ఉన్న వాళ్ళందరూ వేశ్యలు, సెక్స్ వర్కర్స్ అన్నప్పుడు ఆయన చావ చచ్చిందా? మనిషి కాదా? జర్నలి జర్నలిస్టుగా జర్నలిస్ట్ పుట్టలేదా? 50 ఏళ్ళుంటే నువ్వే ఏం కావాలి, 100 ఏళ్ళుంటే నువ్వేం కావాలి? జర్నలిస్ట్కి కావాల్సింది వయసు కాదు, మిత్రలాభం అనేది పర్వత చెన్నై సూరి రాసిన దాంట్లో, ఎవరు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు కానీ ఏండ్లు మీరిన వాడా వృద్ధుడు అని అంటాడు పర్వత చెన్నై సూరి. అలాగే జర్నలిస్ట్ అనేవాడు ఎవడు తెలివైన వాడో, ఎవడు చురుకైన వాడో, ఎవడు లోతుగా పరిశీలన చేసి సర్వజనులకు ఆమోదయోగ్యంగా మాట్లాడతాడో వాడు జర్నలిస్టు. అంతేగాని కేఎస్ఆర్ జర్నలిస్ట్ కాదు. ఆయన జర్నలిస్ట్ అనుకుంటే తప్పుడు అవగాహన. దీని వెనక కుట్ర ఉంది, నిజమే. కుట్ర ఎవరిది? జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది. ఇంత ప్లాన్తో మీరు డ్రామా ప్లే చేశారు, దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. మీరు పాచికలు ఆడడం మీకు అలవాటే. ఈసారి ఆడే పాచికలు మీరు మనుషులతో ఆడలేదు, దేవుడితో ఆడారు. ఓకే. ఇప్పుడు అమరేశ్వరుడితో ఆడారు, దానికి మూల్యం చెల్లించుకుంటారు. నిన్నటి వరకు మన కేఎస్ఆర్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన జంటగా కష్టసుఖాలు మాట్లాడుకోవడం కోసం కృష్ణరాజు కూడా వెళ్తాడు. కృష్ణరాజు మా ఇప్పుడు నేనుంటున్న తగరపూరసలోనే ఆయన అరెస్ట్ చేశారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం తగరపూరసలో ఆయన అరెస్ట్ చేశారు. మార్నింగ్ తీసుకుపోయినారు. అందువలన తప్పు చేసేవాళ్ళు ఎవరు ఎక్కడ దాక్కున్నప్పుడు కూడా ఆ తప్పు, ఆయన పేర్ని నాని అన్న మాట తప్పు. ఏంటంటే ఒక వాతకి 10 వాతలు పెడతారని పేర్ని నాని అన్నాడు, కానీ ఆ 10 వాతలు పెట్టేంత వరకు వీళ్ళు ఉండాలి కదా. అంతవరకును మనం వనభనేని వంశీని చూస్తున్నాం కదా, ఆ పోసాని కృష్ణములను చూసాం కదా. అంత 10 ఎక్కువగా మీరు చెప్పిన మాటే మీకు తిరిగి పరంగా ముట్ట చెబుతారు పోలీసులు. అందువల్ల ఇది కేవలం నిన్నటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మరి ఆ బియ్యం పట్టుకున్నారు కదా, మరి ఆయన ఏం చేయలేదు. మీలో మీరే తేలిపోతున్నారు. అంటే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దొంగలు, దోపిడీదారులు, కబ్జాదారులు, దొంగ రవాణా చేస్తారు అని మీరే చెప్పుకుంటున్నారు. మీరే మన చెప్పారు కదా, ఆవిడ పేరుతో కేసులు ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఆడవాళ్ళ మీద కేసులు ఏమిటి వదిలేయండి అని చెప్పాడు. నిజంగా చంద్రబాబు నాయుడు ఏ మాటకి ఆ మాట చెప్పారు, చాలా పెద్ద మనిషి అని చెప్పావు కదా. నిన్న పెద్ద మనిషి అని చెప్పిన నోటితో ఈరోజు వాదనని ఎందుకు అంటావు నువ్వు? కానీ నువ్వు ప్రూఫ్ పెద్ద మనిషి. చూపించ కానీ ప్రూఫ్ ఆధారాలు మొత్తం చూపించినప్పటికీ ఈ కక్షపూరిత రాజకీయాలేంటి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది. సో బాలకృష్ణ గారు మొన్న ఒక మహిళల పైన, అప్పుడు 2015-16 ఆ సమయంలో బాలకృష్ణ గారు మహిళల పైన ఎలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మగపై పుట్టితే ఎంత సంతోషిస్తారని ఎలా మాట్లాడారు. సో ఇవన్నీ ఉదాహరణలు మొత్తం చూపించిన పరిస్థితి మనం చూస్తున్నాము. సో అవన్నీ వదిలేసి ఏదో శనికి ఆవేశం అయినప్పుడు ఈయన మాట్లాడారు, కానీ విత్ ఆధారాలతో మాట్లాడారు.
సో మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేయడం అనే రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా వన్ ఆఫ్ ది ఇది అని చెప్తున్నారు. దాని పట్ల మీరేమంటారు? ఎస్, ఇప్పుడు చెప్తున్నానండి, రెడ్ బుక్ రాజ్యాంగమే. ఏమండి, ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని, జనసేనని తరిమి తరిమి కొట్టినప్పుడు ఏమి చెప్పాడండి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి? ఏదో నా అభిమానులకి ఏదో బీపీ వచ్చింది, ఏదో కించిత్ ఏదో తిరగబడి ఉండొచ్చు అంటే నీ అభిమానులకే బీపీలు వస్తాయా? మిగతా వాళ్ళకి బీపీలు రారా? మీ అభిమానులే మనుషులా? మిగతా వాళ్ళు చీము నెత్తురు నీతి జాతి ఉండదా? ఏం మాట్లాడతారండి మీరు? అంటే ఏంటి, మీరైతే మనుషులు, మిగతా వారు మనుషులు కాదా? ఇది ఎలా, ఇది ఇంకా కరెక్ట్ కాదు కదా ఈ మాట మాట్లాడడం. ఇక నేను నిన్న చెప్పాను క్లియర్గా, బాలకృష్ణ సార్ వేదిక మీద ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ ది దిస్ ఈజ్ నాట్ ది ఇంటలెక్చువల్ టాస్క్. ఇంటలెక్చువల్ టాస్క్ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్. ఆ వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరైనప్పుడు కూడా, అది మెగాస్టార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చూసే ప్రజలు, ఆహూతులైన ప్రజలందరికీ కూడా వినోదాన్ని కలిగించడమే ఆయన తాలూకు, వాళ్ళ తాలూకు లక్ష్యం. ఆ వినోదం కోసం ఒక మాట అన్నారు. ఆ మాట అన్నందుకు స్త్రీ సేవా సంఘాలు వీళ్ళందరూ విరుచుకుపడ్డారు. ఆయన కూడా ఏదో పొరపాటు నోరు జారిందని చెప్పాడు. బట్ అది వినోదం. ఇక్కడ అలా కాదు కదా. 50 సంవత్సరాలు అనుభవం ఉన్న జర్నలిస్టు, ఇంకొక బాగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్న జర్నలిస్టు మరొక కృష్ణరాజు, జగన్మోహన్ గారి తాలూకు ఆదేశానుసారంగా రక్తి కట్టించిన నాటకం, చాలా బాగా రక్తి కట్టించారు. ఆయన కృష్ణరాజు మాట్లాడు ముమ్మాడికి రాజధానిలో ఉండే దేవతాశ్రీలు కాదు, వాళ్ళు వేశ్యులు అని చెప్పి రక్తి కట్టించారు. అందులో ఏమి తక్కువ చేయలేదు. కృష్ణరాజు మేరకు కృష్ణరాజు రక్తి కట్టించాడు, కొమ్మినేని మేరకు కొమ్మినేని కూడా రక్తి కట్టించాడు. అరే, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా సరే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు ఆ పెద్ద మనిషి. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటండి? మరి మీకు ఏది ఎఫ్ఐఆర్ రాదంటే నేను ఊహించలేదు. అంత పిచ్చోడా జర్నలిస్ట్గా ఉంటూ ఎఫ్ఐఆర్ చూడకుండా బయలుదేరుతాడా? ఏమిటండి వీరి మాటలు? మరి కృష్ణరాజు ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు కదా. ఆయన ఒక పక్క కేఎస్ఆర్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా కృష్ణరాజు గారు ఏమన్నారు? ముమ్మాటికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నాడు కదా. ఈ 2 రోజులు ఎక్కడి నుంచి వదిలాడో వీడియోస్ తెలియకుండా వదిలాడు కదా. అవి బాగా బాగా వైరల్ అయ్యాయి కదా. మీరు చేసే పని చేసేస్తారా? దాని మీద లా అండ్ ఆర్డర్స్ యాక్షన్ తీసుకుంటుంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా? బుద్ధి జ్ఞానం ఏమి లేదు. ఎక్కడో బాలకృష్ణ మాటలకి ఇక్కడ ఇద్దరు మేధావులు కూర్చొని మాట్లాడిన మాటలకి తేడా లేదండి. మనం మాట్లాడితే పర్వాలేదండి, సామాన్యుడిని మాట్లాడచ్చు. కానీ అలా కాదు కదా. జర్నలిస్ట్ బురకా వేసుకొని తప్పు మాట్లాడొచ్చా? తప్పుడు భాష కుయ్యొచ్చా? కూతే అంటాను. కేసీఆర్ మాట్లాడే మాటలని కారు కూతలు అంటాను. ఏమో నాకు చేస్తారా నన్ను? కారు కూతలు కాకపోతే ఎంతమందికి ఎందుకు ఒకేసారి ఒక ఉద్రేకం వస్తుంది? నువ్వు మాట్లాడే మాటలు అట్లాంటివి. అలాగే కృష్ణరాజు మాట్లాడే మాటలు కూడా ఒక రాజధాని మీద వేసలు, వీరు రాజధానిలో ఉండేవాళ్ళు దేవతాశ్రీలు కాదు, పాడు కాదు అన్నారే. వాళ్ళు చేసిన త్యాగాలు ఒక్కసారైనా నీకు గుర్తు రాలేదా? అందువల్ల వీళ్ళేదో ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే, ఇంకోటి చెప్తున్నాను, కొమ్మినేని ఈ 2 తగిలించేసరికి కొంత నిజం వచ్చింది. ఈయన కూడా తగిలించినట్టయితే అసలు మొత్తం ఎక్కడి నుంచి ఆ తీగ లాగితే డొంక అంతా కదులుతుంది. అంటే మూల విగ్రహాలు అంటారు కదా, మూల విగ్రహాలు ఏవో జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఇద్దరు బయటకు వస్తారు. తొందర ఎందుకు? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. చివరికి వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి, భారతీయమ్మ చెప్పిందండి. ఆ ప్రకారంగానే స్క్రిప్టెడ్ డ్రామా మేము ఆడామండి. బాబాయ్ నాకేమి తెలియదని బాబు అని చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు వీళ్ళు. జరగబోయి ఇది చేసే తప్పులు చేసేసి మీకు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలాగవుతుందండి? అది కాదు. ప్రజలు హర్షించరు. అందులో కన్నా ఎక్కడైతే స్త్రీ దేవతగా కొనియాడబడుతుందో
అక్కడే దేశం సుభిక్షంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. అలాంటి ఒక నానుడి తెలిసి కూడా స్త్రీలు, అమరావతి స్త్రీలు అందరినీ మీరు వేశ్యలు, సెక్స్ వర్కర్స్ అన్నారంటే, అమరావతిలో ఎవరైనా అడుగు పెడితే ముందు జ్ఞాపకం వచ్చేది ఈ మాట జ్ఞాపకం వస్తుంది కదండి. మీరు ఎంత విషం చిమ్మారు. చెప్తున్నాను కదా, చోటుపురంలో అడుగు పెడితే ఇప్పుడు అందరూ చక్కగా పొలాలు పండించుకొని బ్రహ్మాండంగా చక్కగా ఇల్లు వాకిళ్ళు చూసుకుంటూ భార్య బిడ్డలు చూసుకుంటూ ఉన్నారు. కానీ మొన్న వెళ్ళినప్పుడు ఆ చోటుపురం అనేసరికి దొంగలు జాకొస్తారు. అలా చేద్దామని ఈ పెద్ద మనిషి తాలూకు కుట్ర. అలా చేద్దామని రాజధాని అనగానే రాజధానిలో వేసిలే ఉంటారు. ఇది అమరావతి కాదు, ఆంధ్ర బిగ్ రెడ్ లైట్ ఏరియా అన్నది ఎస్టాబ్లిష్ చేద్దామన్నటువంటి కుట్ర, దౌర్భాగ్యపు ఆలోచన. తప్పు కదండి అలా మాట్లాడడం. పరిశ్రమలు వస్తే రాకుండా చేస్తారా? జీవనోపాధి కోసం ఏదైనా వాళ్ళు కూలీ నాలి చేసుకొని మళ్ళీ ఏదో రోడ్లు పడుతున్నాయి, కరెంటు దీపాలు వెలుగుతున్నాయి, కోర్టు ఉంది, పనులు జరుగుతున్నాయి, మనకి కాయ కష్టం చేసి బ్రతికేందుకు అవకాశం కలిగిస్తున్నారు అని అందరూ కొంచెం ఏదో ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటున్న సమయంలో ఈ విషయం దక్కడం ఏంటండి? ఈ పెద్ద మనుషులు వాళ్ళు కొట్టకూడదా? కొడితే తప్ప? కొట్టడమా చీరేయడమా? తాట ఒలుస్తాను అంటారు కదా, ఆ తాట ఇప్పుడు ఒలవాలి. ఒలవలసినటువంటి అవసరం వచ్చింది. ఇక్కడ మేనమేషాలు లెక్క పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ, సినిమా జోలికి వెళ్ళిపోయి మౌనంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఊరుకుంటే మాత్రం ప్రజలు క్షమించరు. ఓకే, ఓకే, ఓకే మళ్ళీ సార్. మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.